హైడ్రా కూలగొట్టమని జోలికి పోదట, కానీ ఇంట్లో కూస్తున్నటువంటి, ఆలోచిస్తున్నటువంటి, నేను వస్తున్నా అని చెప్పినటువంటి, ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి కేసీఆర్ అంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఒక తాటకి ఒక శూర్పణఖను మించిన చరిత్ర కవితది. నేను చాలా వీడియోలు చేసిన. వాళ్ళ జాగృతి కొంతమంది రౌడీల గ్యాంగ్గా తయారైంది. చాలాసార్లు ధమ్కీలు ఇచ్చారు. కొడతా అంటారు, చంపుతా అంటారు. కొడితేనో చంపితేనో భయపడే వ్యక్తిత్వం ఆకుల శ్రీనివాసరెడ్డికి లేదు. ఓపెన్ టాప్. ఆమె పాంచజన్యం పూరించడమో తెలియదు, పాంచజన్యం పట్టుకునే శక్తి ఆమెకు లేదు. సశంక చక్రం సగదాశ శారంగం పీతాంబరం కౌస్తుభవత్సచయనం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపత్య. విష్ణు ప్రేమ కావాలి, కృప కావాలి. నా తెలంగాణకు చంద్రశేఖర చంద్రశేఖర అని చెప్పి గొప్పగా కేసీఆర్ వేసినటువంటి స్ఫూర్తితో ముందుకు పోతుంటే ఆయన కడుపులో కొట్టి ఆయనకి ఎన్ని ఓటు పొడిసే. మిత్రులారా, ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, మీకే తెలియాలి. వాస్తవంగా అందరు అన్నారట ఏమని, చంద్రబాబు నాయుడు నాలాంటి వాళ్ళు కావాలి, తెలంగాణలో నాలాంటి వాళ్ళు కావాలి అని అడిగితే ఎవరికి అర్థం కాలే. ఎవరు 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 అని చాలామందిని ప్రయత్నం చేసిరట. వెన్నుపోటులో నేను మామను పొడిస్తే అంతకన్నా గట్టెళ్ళు కావాలి అంటే అయ్యనే ఒడిచిన నేనున్నా అని చెప్పేసి వచ్చిందట కవిత. కొంతమంది అంటుంటారు టీడీపీలు, చంద్రబాబు నాయుడు అన్న పిల్లనిచ్చినోని ఒడిచిండు, కానీ కవిత కన్నతండ్రిని ఒడిచింది, తెలంగాణ తెచ్చినోని ఒడిచింది. మాకు అలాంటి వాళ్ళు కావాలని చెప్పి ఏరు కోరి కవితను సెలెక్షన్ చేసుకొని ఆమె కోసం అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తురట ఆమెను పెట్టుకొని. ఆ సినిమా పేరే తెలంగాణ రాష్ట్ర సేన. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా.